తిరుపతి జిల్లా వైసీపీ నాయకులు కొత్త రూట్ ఎంచుకున్నారు. చిత్తూరు గుండాలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. నిన్నటి వరకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటుండగా తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన సైతం చిత్తూరు గుండాలు తిరుపతికి శాంతి భద్రతలు భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిన్నటి వరకు అంటకాగిన వారే ఇప్పుడు గుండాలు అవుతారా అంటూ టీడీపీ జనసేన నేతలు సీరియస్ అవుతున్నారు. ఇంతకు చిత్తూరులో గుండా రాజ్యం నడుస్తుందా? రాయలసీమలోని మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లా కొంత ప్రశాంతమైన జిల్లా. అక్కడ వ్యక్తిగత కక్షలతో పాటు మహిళల అక్రమ సంబంధాలతో హత్యలు జరుగుతాయి. తమిళ, కన్నడ వాతావరణం ఉన్న ఇక్కడ పెద్దగా పగలు ప్రతీకారాలతో కూడిన ఫ్యాక్షన్ రాజకీయాలు కనపడవు. వ్యక్తిగత లాభం కోసం ఎవరెవరితోనైనా కలుస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ భాయి భాయి అనుకుంటారు. కానీ ప్రస్తుతం కొత్త చర్చ నడుస్తోంది. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలైన గురుశిష్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలిద్దరూ చిత్తూరు గూండాలంటూ కొత్త పదప్రయోగం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నగరంలో మొదట్లో ఆధిపత్య పోరు కోసం హత్యలు, ప్రతీకార హత్యలు జరిగేవి. ఆ విధంగా జరిగిన హత్యల్లో మద్రాస్ బాబు, మాజీ మేయర్ కటారి అనురాధ, కటారి మోహన్ లాంటి వారు సుమారు 15 మంది మరణించారు. ఇది కేవలం ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంగానే పోలీసులు కూడా అంటుంటారు. ఆ హత్యల వెనుక మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. అయితే మాజీ మేయర్ కటారి దంపతుల హత్యను మాత్రం వారి మేనలుడు చింటూ చేశారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి చెందిన పులివర్తి నాని చంద్రగిరి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వైసీపీలో టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరి తిరుపతి నుంచి బరిలో ఉన్నారు. వారిద్దరినీ టార్గెట్ చేసుకుని భూమన, చెవిరెడ్డిలు చిత్తూరు గోండాలని ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు బరిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయానందరెడ్డిపై అనేక కేసులున్నాయి. ముఖ్యంగా ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితులు. 2014 ఎన్నికల తర్వాత పీడీ యాక్ట్ కింద రాజమండ్రి జైల్లో ఉన్న విజయానందరెడ్డిని అక్కడికి వెళ్లి పరామర్శించి వార్తల్లోకి ఎక్కారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చిత్తూరులో ఎదురు లేకుండా 15 సంవత్సరాల వరకు తన ఆధిపత్యం కొనసాగించిన సీకే బాబుతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. తాజాగా చంద్రగిరి నామినేషన్ల సందర్భంగా గొడవ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి చిత్తూరు గోండాలు వచ్చి చంద్రగిరి, తిరుపతిలో గోండాయుజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి సైతం చిత్తూరు గోండాలు తిరుపతి వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్నారని, వారందరిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఎన్నికల రోజు బూత్ల వద్ద గొడవలు చేయడానికి వచ్చారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్కు సైతం ఫిర్యాదు చేస్తామంటున్నారు. మూకలు కొంతమంది, రౌడీ మూకలు కొంతమంది, ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ కూడా కాదు, చిత్తూరు వాళ్ళు చాలా మంది, వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి పార్లమెంట్కి వచ్చి రాళ్లతో కావచ్చు, కత్తుతో కావచ్చు దాడి చేసి ఒక భయభ్రాంతి సృష్టించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదో రౌడీజం చేసి ఏదో భయభ్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూట్లో భయపడి ఏదో ఓట్లేస్తారు ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా ఇలాంటి ప్రజలు, చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. ఇలాంటి ఉక్కుపాతంతో ప్రజలు అణిచేస్తారని నేను తెలియజేస్తున్నాను. అత్యంత ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక పురిలో ఎన్డీఏ కూటమి అరాచక శక్తుల్ని భారీ ఎత్తున తిరుపతిలో దించి ఓటింగును ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రీతిలో చేయించుకోవాలన్నటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతున్నది. చిత్తూరు నుంచి వచ్చినటువంటి గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో దాదాపు 2000 మంది సర్వీస్ అపార్ట్మెంట్స్లోనూ లాడ్జెస్లోనూ దిగి ఎలా ఏ బూతుల్ని ఏ రకంగా మనం ఆక్రమించుకోవచ్చును, లేదా వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించవచ్చును అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు గూండాలో, ఎవరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలుసునని అంటున్నారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. తన నివాసం ఎక్కడుందో అందరికీ తెలుసని, ఎవరు అడ్డగోలుగా ప్రజలపై దాడులు చేశారో, గూండాయుజం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెప్తారని అంటున్నారు. మరోవైపు తిరుపతి జనసేన అభ్యర్థి అరణి కూడా ఇదే అంటున్నారు. ఇక్కడెవరూ స్థానికులు కాదని, భూమను కూడా కడప రౌడీల్ని అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మొత్తం మీద మరోసారి చిత్తూరు గూండాల అంశం తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఆధిపత్యం కోసం చిత్తూరు ప్రాంతంలో గూండాయుజం కేంద్రీకృతమైతే
ప్రస్తుతం రాయలసీమలో అత్యధికంగా గొడవలు జరుగుతోంది మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అంటున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారపక్ష నేతలు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.